హల్లెలూయా. గుడ్ మార్నింగ్. రండి మరొకసారి ఎన్నిసార్లు అంటే అంటారా? ఎన్నిసార్లు ఏంటండి? ఇన్ని రోజులు దేవుడు ఇస్తున్నాడు కదా, అన్ని రోజులు దేవుడిని ఆరాధించాలి, దేవుని వాక్యంతో మన దినచర్య ప్రారంభించాలి. ఇంకా టైం వేస్ట్ అవ్వకుండా మీరు ఎక్కడున్నారో, మేల్కొన్నారా, పనుల్లో ఉన్నారా, మీరు సిద్ధపడతారని 1 సెకండ్ గ్యాప్ ఇస్తున్నాను. తొందరగా రండి. డోంట్ ప్లీజ్ వేస్ట్ యువర్ టైం. దేవుని మాటలు ఎంతో విలువైనవి. ఎన్ని పనులున్నా యేసయ్యతో గడపడం ఉత్తమమైనది అన్నది మనం గ్రహించుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నువ్వు తట్టి లేపుతున్నావయ్యా మమ్మల్ని నీ మాటలు వినడానికి అని గ్రహించి, నాతో దేవుడు ఏ హెచ్చరికిస్తాడో, ఏ మాట వినిపిస్తాడో అనే ఆశతో వినుటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఎలా సుఖంగా ఉండాలా, ఎలా కంఫర్టబుల్గా ఉండాలా, ఎలాగా అన్ని వసతులు కలిగి ఉండాలా అనే ఒకటే ఆరాటంలోనే కదండి మన పనులన్నీను. ఉన్నదాంతో సంతుష్టిగా ఉంటే, కలిగిన దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే అనేకమైన దేవుడు ఇస్తాడు. అవసరమైనది ఎప్పటికప్పుడు దేవుడు అనుగ్రహిస్తాడు. నమ్మకం ఉన్నవాడికి, దేవుని మీద విశ్వాసం ఉన్నవాడికి దేవునికి ప్రాధాన్యత ఇస్తాడు. కానీ ధనం ఉంటే చాలు, ధనంతో నేను ఏదైనా కొనొచ్చు అనుకున్న ఒక ధనవంతుడు ఉన్నాడండి బైబిల్లో. అతని గురించి ప్రభు చెప్పిన ఉపమానం చూడండి. ఆ ధనవంతుడు బాగా చాలా గొప్ప ధనవంతుడు, మంచి మంచి వస్త్రాలతో, మంచి మంచి ఆహారాలతో, మంచి తాగుతూ తినుచు ఎంతో వైభవముగా జీవించాడు, ఆర్భాటంగా జీవించాడు. అదే సమయంలో ప్రభు ఇంకొకటి గురించి చూపిస్తున్నాడు. అక్కడే ఒక దరిద్రుడు ఉన్నాడు. వాడికి నానేవాళ్ళు లేరు, వాడికి సుఖమో లేదు, కనీసం పూట ఆహారం కూడా లేదు. ఆ రొట్టె ముక్కలు, ఎంగిలి ముక్కలతోటే ఆ డస్ట్బిన్లో పడేసిన దాంతో సంతృష్టి పడుతూ ఉన్నాడు. ఆ ధనవంతుడికి బోల్డ్ మంది పనివాడు ఉన్నారు. ఈ దరిద్రుడికి పరామర్శ వచ్చేవాళ్ళు ఎవరూ లేవరు, వీధి కుక్కలు తప్ప. అయ్యయ్యో, ఎలాంటి పరిస్థితి చూడండి. దిస్ ఎక్స్ట్రీమ్ అండ్ దట్ ఎక్స్ట్రీమ్. ఇప్పుడు అప్పుడు ఎప్పుడు అంటే ధనవంతులు ధనవంతులే అవుతుంటుంటారు, దరిద్రులు దరిద్రులే అవుతుంటుంటారు. ధనవంతుడు దరిద్రులను ప్రేమిస్తే దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడు కదా. కనీసం అందరూ సమహోదాలో, సమస్థాయిలో, పొరుగువారు ఒకరితో ఒకరు ఒకరి కొరకు ఒకరు జీవిస్తే ఎంత సామరస్యం ఉంటుంది. అయితే ఈరోజు స్వార్థం మనుషుడిని తన గురించి ఆలోచించుకునేటట్టు చూస్తుంది, కానీ ఇతరుల గురించి ఆలోచిస్తూ లేదు. అయిపోయిందిలేండి క్రిస్మస్. కానీ ఎవరికైనా ఏమైనా దానం చేశారా? ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చారా? ఏంటి? అమ్మ నాన్నకు మనం ఇచ్చేది దానం కాదు, అది గిఫ్ట్. ఆకలితో ఉన్నవారికి, పేదలకు మనం ఇచ్చేది దానం. వారికి మనం సహాయం చేస్తున్నాం. కానీ తల్లిదండ్రులకు మనకు సహాయం చేసిన వారికి కృతజ్ఞతతో మనం ఒక బహుమానం ఇస్తున్నాం. చేశారా ఏమన్నా? అదే దేవునికి మనం ఏమైనా చెల్లించామా ఒక కృతజ్ఞత కానుక? దేవుడికి ఎందుకండి డబ్బులు? బోల్డ్ ఉన్నాయి కదా, ఆయనకే అంటారు కదా. పాస్టర్లకి ఎందుకండి డబ్బులు అంటుంటారు కదా. కాదండి, మనం వాళ్ళకి ఇచ్చేది నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా వారికి ఏ లోటు ఉండదు, దేవునికి ఏ కోదు ఉండదు. దేవుని సేవకుడు నిజంగా దేవుని నమ్మిన వాడు మనుషులు ఇచ్చే కానుకల మీద కాక దేవుని మీదే ఆధారపడి బ్రతుకుతున్నాడు అన్నది మీకు తెలియదేమో. తెలుసుకోండి. మీరు తెలుసుకోవాల్సిన పర్వాలేదు, తెలుసుకోకపోయినా పర్వాలేదు, అది మా సాక్ష్యం. కానీ మీకు అన్ని విధాల మీకు సహాయం చేస్తున్న, మిమ్మల్ని దీవిస్తున్న దేవునికి ఒక కృతజ్ఞత కానుక ఇవ్వటం,
మీ గురించి పట్టించుకొని ప్రార్థిస్తూ మిమ్మల్ని పరామర్శిస్తూ మీ విషయమై లెక్కప్పచెప్పవలసిన వారిగా కావలిగా వస్తున్న దైవ సేవకులకు మీ మంచి పదార్థాల్లో భాగం ఇవ్వాలని బైబిల్ చెప్తుంది. సరే, ఇచ్చారో లేదో, ఈ ధనవంతుడు మాత్రం క్రిస్మస్ పండగ రోజు కూడా ఒక కేకు ముక్క ఈ దరిద్రుడికి ఇచ్చినట్టుగా కనబడలేదు, కానీ ఆ రొట్టె ముక్కలు ఏరుకొని తినే స్థాయిలోనే ఉన్నాడు. ఎవడు ఎలా బ్రతికినా ఈ లోకంలో ఎంత ధనవంతుడైనా, పేదైనా, రాజైనా, బిచ్చగాడైనా, నువ్వైనా, నేనైనా ఒకరోజు మరణించక తప్పదు. ఇది మన మనసును పెట్టాలి. అదే చెప్పడానికి ప్రభు చెప్పాడు లూకా సువార్త 16వ అధ్యాయము 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి అయ్యో పాతి పెట్టబడెను. దరిద్రుడు చనిపోయాడు, ధనవంతుడు కూడా చనిపోయాడు. డబ్బుంటే మరణం ఆగుద్దా? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు కృపను పొందలేకపోతున్నాడు. పాపం వల్ల వచ్చు జీతం మరణం. పుట్టినవాడు గిట్టక తప్పదని మన దేశంలో అంటుంటాం కదా. మరి చనిపోయిన తర్వాత సంగతి ఏంటి? చచ్చిపోయిన తర్వాత ఏం జరిగితే ఎవడు చూసి వచ్చాడు అని కొంతమంది అంటుంటారు. ఏమో అని ఊరుకునేవారు కొందరు ఉన్నారు. కానీ బైబిల్ చెప్పేది, మన ప్రభు చెప్పేది, మరణించిన తర్వాత ఉన్న జీవితమే నిజమైన శాశ్వతమైన జీవితం. ఈ లోకంలో నీవు జీవించిన దానిని బట్టే నీ శాశ్వతమైన జీవితం ఉంటుంది అన్నది వివరంగా తెలియచేస్తున్నాడు. ప్రభు చెప్పిన ఉపమానంలో ఈ ధనవంతుడి, ఈ పేదవాడైన లాజరుని మనం చూస్తున్నాం. ఇద్దరూ చచ్చిపోయారు. ఒకే రోజు చచ్చారో, ఒకరోజు అటు ఇటు చచ్చారో. మొత్తానికి వారు మరణించిన తర్వాత ఏమైంది? దరిద్రుడు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి అబ్రహాము రొమ్మును ఆనుకున్నటకు అతన్ని తీసుకొని పోయాయి. ఈ లోకంలో అతడు అనాథలే కానీ దేవుడి దృష్టిలో అతడు చాలా విలువైన వాడు. తన మనస్సాక్షిని కాపాడుకున్నవాడు. ఈ లోకం శాశ్వతం కాదు, పరలోకం ఉందని నిరీక్షించిన వాడు. కనుక ప్రభు దూతలను పంపించి తను అబ్రహాము రొమ్మున, విశ్వాసమునకు పితరుడైన అబ్రహాము రొమ్మునున్న ఆనుకున్నట్లు, కూర్చోబెట్టి ఆదరించి ఉన్నట్లుగా తీసుకెళ్ళబడ్డాడు. ధనవంతుడికి ఇక్కడ చనిపోయినప్పుడు ఏం ఆర్భాటాలు చేశారో, ఎన్ని బ్యాండ్ మేళాలు పెట్టారో, ఎంతగా గంధపు చెక్కలతో గందరగోళం చేశారో, బాక్సులు చేసి ఊరేగించారో, పుష్పాలు రోడ్లన్నీ చల్లుకుంటూ వెళ్ళారు. ఆయన గురించి అబ్బో అబ్బో అబ్బబ్బో అని ఎంతమంది ఆయన గురించి పొగిడారు. బట్ చాచినవాడికి ఏమైనా నిలబడతాయా? అదేంటో విచారం. బతుకున్నంతసేపు తిడతారు, చనిపోయిన తర్వాత పొగుడుతారు. మీరు పొగడాలనుకుంటే బ్రతుకున్నప్పుడే పొగడండి. మరి ముఖ్యంగా మీ తల్లిదండ్రుల్ని, మీ ప్రియులను, మీకు ఇష్టమైన వారిని, మీరు మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు గుర్తించండి. వారు లేనప్పుడు మీకు ఆ గుర్తు వస్తుంది. ఆ అమ్మ విలువ అమ్మ చనిపోయినప్పుడే తెలుస్తుందండి. భార్య విలువ భార్య లేనప్పుడే తెలుస్తుంది. భర్త విలువ ఆయన లేకపోతేనే కదా తెలుస్తుంది. తల్లిదండ్రుల విలువ వారిని పోగొట్టుకున్నప్పుడు కదా అనుభవిస్తున్నాం. అందుకే దేవుడిని స్తుతించండి. నీకు ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి. ఎంత ఆర్భాటంగా ఇక్కడ జరిగింది సమాధి కార్యక్రమం. కానీ ఇక్కడ చచ్చిన అతడు పాతి పెట్టబడ్డాడు. దేవదూతలు రాలా, పాతి పెట్టబడి అక్కడ కళ్ళు తెరిచాడు. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా ఎందుకు ఎనిగినపడి తన వేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము, నేను అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసెను. ఇతడు అవిశ్వాసి కాదండి. ఇతడు అబ్రహామును ఎరిగిన వాడే. అబ్రహాము విశ్వాసములకు పితరుడు. ఏ పట్టణములకు దేవుడు శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణం కొరకు కనిపెట్టుకున్నవాడు. ఈ భూలోకము శాశ్వతమైనది కాదు. ఈ భూలోకంలో యాత్రికులు, ప్రయాణికులు అని నమ్మి ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ ఈ గుడారాల్లో నివసించి
పరలోకపు పట్టణం కొరకు నిరీక్షించబడిన అబ్రహామును గురించి చదివినవాడు, ఎరిగినవాడు. కానీ భూలోకంలో ఉన్నప్పుడు తన మాదిరిని, తన విశ్వాసమును అబ్రహాము నిన్ను చూచి నేర్చుకోలేదు. ఏంటో మరి ధనవంతుడు అక్కడ పెద్ద అబ్రహామా, తండ్రివైన అబ్రహామా, క్రిస్మస్కు నేను డొనేట్ చేశాను భోజనాలకి, నన్ను ఎక్కడికి తెచ్చావేంటి? చర్చికి గిఫ్ట్ ఇచ్చాను, పెద్ద కానుకేశాను అని కొంతమంది చర్చికి గిఫ్ట్ ఇస్తే, పాస్టర్కి గిఫ్ట్ ఇస్తే, చర్చికి విరాళం వేస్తే, చర్చికి అట్టిస్తే అక్కడ పరలోకంలో ఉంటామనుకుంటున్నారు. నువ్వు ఎన్ని కట్టినా నీ హృదయాన్ని సరిచేసుకోకపోతే, నీ హృదయంలో క్రీస్తు లేకపోతే, ఆయన రక్తంలో నువ్వు కడగడకపోతే పరలోకపు గవిని కూడా తొక్కలేవు కాదు, ముట్టలేవు. అక్కడ యాతన పడుతున్నాడు. చచ్చిపోతే ఏమైతే ఎవడు చూసి వచ్చాడంటావు? ఇదిగో చూడండి, ఇక్కడ చచ్చిన తర్వాత తెలియదు అనుకుంటున్నారా? చచ్చినోడికి ఏం తెలుసు అంటే, మన్నైనది వెనుకటి వల్లే మంటకు చేరుతుంది, ఆత్మ దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. మీ స్పిరిట్ అండ్ సోల్ ఈజ్ అలైవ్ దేర్. అతనికి స్పర్శ తెలుస్తుంది. యాతన పడుతున్నాను, ఈ అగ్నిలో మంటిపోతుంది, కాలిపోతున్నాను, దాహం వేసేస్తుంది. చూసారా, స్పర్శలు ఉన్నాయి, దాహం తెలుస్తుంది. ఆ లాజర్ని పంపించి ఒక్క బొటను వేలు, ఒక చుక్క నీళ్లు నా నోట్లో పోయించు. అడుక్కుంటున్నాడు. అడుక్కునేవాడు అని తిట్టాడు లాజర్ని. గుమ్మం దగ్గర ఉంటే అడుక్కునేవాడు, నీ ముఖం చూపించకరా పోరా అన్నట్టున్నాడు. ఇప్పుడు వీడు ఎంత డబ్బు ఉండి అక్కడికి పోయి అడుక్కుంటున్నాడు. దేని కొరకు? ఒక చుక్క నీటి కొరకు అడుక్కుంటున్నాడు. దేవుని లేని వానికి ఎన్నున్నా సొన్నేనంటే యాతన పడుతున్నాడు. కుదరదయ్యా, అక్కడోళ్ళు ఇక్కడికి, ఇక్కడోళ్ళు అక్కడికి రావటం కుదరదు. మనుషులు ఒక్కసారే మరణించదురు, ఆ తర్వాత తీర్పు. దెర్ ఇస్ నో సెకండ్ చాయిస్. రెండో అవకాశం అనుకుంటే నరకంలో ఉన్న వాళ్ళందరూ ఈసారి ఖచ్చితంగా మారుమడిచిపోతున్నారు. బట్ లేదు, ఇక సువార్త విన్నవాళ్లే, హృదయం కఠినపరుచుకున్న వాళ్ళే, అనేక క్రిస్మస్ పండుగలు చేసుకున్న వాళ్ళే, అనేక సార్లు సువార్తను విన్నవాళ్లే, దేవుని పాటలు పాడిన వాళ్ళే, ప్రార్థనలు చేసిన వాళ్ళే, ప్రసంగాలు విన్నవాళ్లే మ్యాక్సిమం ఇవాళ పరలోకంలో కంటే నరకంలో ఉంటారు. ఎందుకంటే ఆ విన్న దాని ప్రకారంగా నడుచుకోరు కాబట్టి. ఒక్కసారి సువార్త వినని వారికి, రక్షణ తెలియని వారికి మరి మనసాక్షిని బట్టి తీర్పు తీరుస్తాడు. కానీ మీరు విని దాని ప్రకారంగా నడుచుకోకపోతే మీ కఠినమైన తీర్పు. ఇతరులకు చెప్పి దాని ప్రకారం నడుచుకోకపోతే మాకు రెండంతల కఠినమైన తీర్పు. దేవునికి భయపడవా? నేరస్తుడు అన్నాడు. నువ్వు దేవుడు అయితే మమ్మల్ని విడిపించు, నన్ను విడిపించుకో అంటుంటే నువ్వు దేవునికి భయపడవా? మనం అదే స్థితిలో ఉన్నాం కదా అని ప్రభు తండ్రి, ప్రభు యేసు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంతే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావు అన్నాడు. ఆ దరిద్రుడు పరదేశంలో ఉన్నాడు, ఆ భయంకరమైన నేరస్తుడు పరదేశంలో ఉన్నాడు, ఈ ధనవంతుడు ఎన్నో స్పాన్సర్స్ చేసిన వాడు, ఈ రోజుల్లో టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తే మాకు పరలోకం అనుకుంటున్నారు. అయ్యయ్యో, పాస్టర్ గారు సంతోషపడతాడేమో కానీ ప్రభు సంతోషపడాలంటే నీ హృదయం ఆయనకి ఇవ్వాలి. ఇచ్చారా? ఈ సంవత్సరాంతంలో మనల్ని పరీక్షించుకుందాం. దేవుని తీర్పు మనమంతకు రాకముందే మనం ఎప్పుడు మరణిస్తాం మనకు తెలియదు. ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరిమిట్టి వారి మనమి. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించుకు, చచ్చిన బ్రతికిన ఆయన సాక్షులుగా జీవించగలుగుతాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ పాదాల దగ్గరికి వస్తున్నామయ్యా. ఈ సంవత్సరాంతంలో తండ్రి, నీ ఉగ్రత మా మీదకు రాకముందే, నీ కోపానికి మేము గురి కాకముందే, మా దినములు సమాప్తి అవ్వకపోకముందే నీ పాదాల మీద పడి మా కన్నీటితో నిన్ను పశ్చాత్తాపంతో నీ వద్ద వేడుకొనుటకు, మా పాపములు ఒప్పుకొని విడిచిపెట్టుటకు, మా హృదయాలలో నిన్ను చేర్చుకొని పైనున్న వాటి మీద మనసు పెట్టుకున్నట్టుకు మా ఒక్కొక్కరికి సహాయం చేయండి. క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము
కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన స్తుతుల పారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100101039 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షులను ప్రార్థించడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. మీరు ప్రార్థించండి, తప్పక ప్రభు మనకు జవాబిస్తాడు. ఈ సంవత్సరాంతంలో మీ హృదయాలు సరి చేసుకోండి, దేవునితో సమాధానపడండి. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే 9 గంటలకి కల్వరి ప్రతి దొరిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం. పూజయ్య